వెల్కమ్ టు పొలిటికల్ హెల్త్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన తమిళగ వెట్రి కళగం అధినేత తలపతి జోసెఫ్ సి విజయ్ ఎవరు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ తమిళనాడులో విజయ దుందుబి మోగించారు. దీంతో తన టీవీకే పార్టీ రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచి మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ తన పార్టీని ముందుకు నడిపించడంతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యేలా 108 స్థానాల్లో గెలుపు మోత మోగించారు. దీంతో విజయ్కి కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 51 ఏళ్ల వయసులో కూడా ఆయన కుర్రాడిలా ఎలా కనిపిస్తున్నారు? ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి? ఆయన ఇంత ఫిట్ గా ఎలా ఉంటున్నారు? ఈ సీక్రెట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ క్రమశిక్షణతో కూడిన ఇంట్లో తయారు చేసిన వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఇడ్లీలు, గుడ్లు, పండ్లు, పీనట్ బటర్, కొబ్బరి నీళ్లు వంటి సాధారణ భోజనంతో రోజును ప్రారంభిస్తారు. ఉదయం పూట విజయ్ ఎక్కువగా ఇడ్లీ లేదా దోశ వంటి సౌత్ ఇండియన్ టిఫిన్స్ ని తీసుకుంటారు. అయితే నూనె తక్కువగా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. విజయ్ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, చక్కెర ఉండే పదార్థాలకు దూరంగా ఉంటారు. మధ్యాహ్న భోజనంలో అన్నం, కూరగాయలు, చికెన్ లేదా చేపల వంటి కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్తో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. రాత్రి భోజనంలో సలాడ్లు లేదా సూప్లు ఉండేలా జాగ్రత్త పడతాడు. విజయ్ తేలికపాటి కార్డియోతో తన వ్యాయామ దినచర్యను ప్రారంభిస్తారు. సాధారణంగా 10 నుంచి 40 నిమిషాల పాటు వేగంగా నడవడం, కొద్దిసేపు పరిగెత్తడం వంటివి చేస్తుంటారు. ఇది గుండె ఆరోగ్యాన్ని, ఓర్పును, శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడంలో కూడా కార్డియో కీలక పాత్రను పోషిస్తుంది. ఇది వయసు పెరిగే కొద్దీ మరింత కీలకమవుతుంది. విజయ్ వార్మప్ చేసిన తర్వాత మితమైన బరువులతో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కు మారతారు. కేవలం కండలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకునే బాడీ బిల్డర్లలా కాకుండా విజయ్ ఫంక్షనల్ ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెడతారు. అతడి పర్సనల్ ట్రైనర్ నియంత్రిత బరువులతో ఎక్కువ సార్లు రిపిటేషన్ చేయాలని చెబుతుంటారు. దీనివల్ల గాయాలయ్యే ప్రమాదం తగ్గడంతో పాటు కండరాల పటుత్వం కూడా పెరుగుతుంది. విజయ్ ఫిట్నెస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమే సింప్లిసిటీ. ఆయన ఓవర్ ట్రైనింగ్ తీసుకోరు. అసాధ్యమైన శరీర లక్ష్యాల వెంట పరిగెత్తకుండా తన దినచర్య స్థిరంగా, సురక్షితంగా, నిలకడగా ఉండేలా జాగ్రత్త పడతాడు. ఇక విజయ్ జిమ్కు వెళ్ళలేనప్పుడు ఎక్కువగా నడవడం, స్ట్రెచింగ్ చేయడం లేదా రోజంతా శారీరకంగా చురుగ్గా ఉండడం వంటివి చేస్తాడు. ఆయన జిమ్లో గంటల తరబడి బరువులు ఎత్తడం కంటే శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికే ఇష్టపడతారు. ప్రతిరోజు కనీసం 10 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ లేదా రన్నింగ్ చేస్తారు. ఇది ఆయన గుండె ఆరోగ్యాన్ని, స్టామినాను పెంచుతుంది. కండరాలను టోన్డ్గా ఉంచుకోవడానికి తక్కువ బరువులతో వ్యాయామాలు చేస్తారు విజయ్. విజయ్కి క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం. షూటింగ్ ఉన్నా లేకపోయినా తన ఫిట్నెస్ రొటీన్ని మర్చిపోరు. రోజుకు సరిపడా నీళ్లు తాగడం, కంటి నిండా నిద్రపోవడం వల్ల ఆయన చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంది. ఫిట్నెస్ అంటే కఠినమైన డైట్ మాత్రమే కాదు, తలపతి విజయ్లా క్రమబద్ధమైన అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. ఏమంటారు? ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.